హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరి ఈ గృహానికి మేము వచ్చి ఉన్నామంటే సంతోష్ గారని కేజీహెచ్లో వర్క్ చేస్తున్నారు. మరి ఆయన తల్లిదండ్రులు అనమాట ఇద్దరు కూడాను. వీళ్ళు పోర్ట్లోని వర్క్ చేస్తున్నారనండి, రిటైర్ అయిపోయారు. ఎంతో హ్యాపీగా ఉన్నారు. వీళ్ళకి మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట, పెంచుకుంటున్నారు. ఆ మొక్కల్ని చూద్దామని మరి మమ్మల్ని మేము వెళ్ళామన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు మీకు మొక్కలు అవన్నీ కూడా చూపిస్తాము. ఆ అమ్మగారికి చాలా ఇష్టం అనమాట. చూడండి, ఇది రెడ్ అండి. ఎన్ని ఇయర్స్ పట్టిందండి ఇది? ఇదిగో ఇది పైకి ఎన్ని ఇయర్స్ అంటే 2-3 ఇయర్స్ అయితే 2 ఇయర్స్ అంటారు వాళ్ళు. దాని మీదే కృషి చేస్తారు. మనం ఏమో కొమ్మలేసి వదిలేస్తాం. ఈ మొక్కలకి ఇగో ఇలాగండి. ఇది ఇదా ఇది ఇప్పితే ఈ మొక్కలకి నీళ్ళు వస్తాయి. ఇది ఈ కనెక్షన్ అంతా మీరు వేయించిందా? బా, ఐడియా అమ్మగారిదే. అదే ఐడియా అమ్మగారిదే. ఇలాగ చెయ్యాలంటే అంటే చేసుకోవడం అంతే. నవంబర్, డిసెంబర్, జనవరి వరకు విపరీతంగా ఉంటాయండి పువ్వులు. అసలు అవైతే ఆ 12 గుత్తులు మార్నింగ్ గ్లోరీ. ఇది ఆ పువ్వులు చూడండి, వైలెట్లో ఉంటాయి. ఇది ఈ మధ్య చేస్తాను పూస్తుందండి. ఈ సైజు గుత్తు పింక్ కలర్. ఈ బోన్సై ప్లాంట్స్ అండి ఇవి. ఇవన్నీ ఎవరు చేశారు? చూసారా? ఇప్పుడు విత్తనం ఇది ఏం చేస్తాను, ఇది తీసేసి ఇది విత్తనం. అది విత్తనం. ఇది నాకు అసలు ఐడియా లేదండి. మొదట్లో 1-2 కొన్నాను. మళ్ళీ చిన్న చిన్నవి ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని తీసి ఈ సైజు కుండీల్లో వేస్తాను. అబ్బా, మళ్ళీ అయిన తర్వాత ఇంకా ఇలా కుండీల్లో వేస్తాను. వీటి లైఫ్ 35-40 ఇయర్స్. ఇవి కొమ్మలు కట్ చేసి వేయడానికి అవ్వదండి. ఇది వస్తాయి కానీ రావటం తక్కువ. వచ్చినా ఇలా దుంప రాదు. ఇవి ఏంటంటే పైకి దుంప ఉండాలి, కింద వేరు ఉండాలి. అలా ఉంటేనే వీటికి అందం. కానీ పిచ్చి పూత పోస్తాయండి. సమ్మలు మన పూసేసి అన్నీ కట్ చేసి ఇచ్చండి. అంటే ఇలా పైకి అదకుండా మనం చుట్టూ ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. కానీ అలా చెయ్యాలి. చాలా ఎడినియం ప్లాంట్స్ అంటారండి వీటిని. అడినియం, డెసర్ట్ రోజ్ అంటారు. లేకపోతే జేడ్ ప్లాంట్. ఇవి జేడ్ కొమ్మలు వేస్తే అలా వచ్చినాయండి. అప్పుడు మళ్ళీ తొట్టు కొనుక్కుని ఇలా వేసి ఇది తర్వాత ఏం చేస్తానంటే ఇంకా డ్రిమ్మింగ్ చేస్తాను. అంటే ఇలాగా చక్కగా ఇప్పుడు మామూలుగా అలా పెట్టేస్తాను. మళ్ళీ ఆ కట్ చేసి మనం ఎక్కడో చోట పెడితే మళ్ళీ బ్రతుకుతాయి. పెడుతున్నాం కదండి. 2 డేస్ ఎండిన తర్వాత ఈ తొక్కుని మళ్ళీ అందులో వేసేస్తారా? పెట్టి కొంచెం పక్కన జరిపి వేసేస్తారు. ఏంటి ఆయన మొక్కలకి నీళ్ళు పోడు. సంతోష్ కుమార్ గారు ఫాదర్ షణ్ముఖేశ్వర గారు. డాక్టర్ సంతోష్ కుమార్ గారు ఎక్కడ కేజీహెచ్ ఫాదర్. ఇప్పుడు కాకినాడలో వేసారండి. కానీ మంచి పేరు ఉందండి సంతోష్ కుమార్ గారికి. మీ ఆశీస్సులు బిడ్డ మీద. చదివించాలి కదండి. అమ్మగారు రండి. ఇదండి, ఇదేం మొక్క? ఇది నిమ్మ, స్వీట్ లెమన్ అంటారు. ఇదేనండి? అది కాదా? పులుపు ఎక్కువ. ఇది విటమిన్ సి అన్నమాట. అసలు మనం మామూలుగా నోట్లో పెట్టలేము. జ్యూస్ తీసుకుని తాగొచ్చు. విటమిన్ సి.
తీయండి తీయండి తెంపమంటారా? ఇంకా కొంచెం సైజు పెద్దది అవుతుంది. సమ్మర్ కనుక ఆహా, చాలా అయిపోయినాయండి. ఇప్పుడు వర్షాలు పడినాయి కదా, ఒకసారి పూత వచ్చిందంటే ఒక 50-100 కాయ కాస్తుందండి. ఇది నిమ్మకాయలా లేదండి, కమలా పండు లాగా అనిపిస్తుంది. ఇది తెల్ల సంపెంగ. తెల్ల సంపెంగ వచ్చాయండి ఏమైనా? చాలా వచ్చాయి. అబ్బా, మళ్ళీ ఇప్పుడు ఆకు రాలుతుంది కదా, ఈ ఆకు రాలి అంతా అయిపోయాక కొత్త చిగురు వచ్చింది అనుకోండి, మళ్ళీ పువ్వులు ఒక్క పువ్వు పూస్తే చాలు మొత్తం అంతా స్మెల్. వాసనేనండి. సంపెంగ ఉందే పాములు వస్తాయి అంటారండి. లేదా నా దగ్గర అంత పెద్ద సంపెంగ ఉండేది, మామిడి మొక్క కోసం కొట్టింగ్ చేశాను. కాకపోతే చాలా పైకి వెళ్ళిపోయినాయండి, కింద ఉండేవి కాదు కాదు. ఇంకా ఎందుకు లేని మామిడి మొక్క వేసుకున్నాను, దానికై తీసాను అన్నమాట. ఇదేమో ఫ్రూటీ మొక్కే, అది జామ్ ఫ్రూట్ అండి. చెట్టు అంతా కాయ ఉంటుంది, అయిపోయింది. ఆకు కనపడదండి, అంత కాయ ఉంటుంది, గుత్తులు గుత్తు 25-30 ఉంటాయి. అలా ఇట్టే రాలిపోతాయండి. తెలిసిన వాళ్ళు అయితే పంపిస్తాను, నేను వెళ్ళలేను. అవునవును, అలా రాలిపోతాయి. ఇవన్నీ మందార చెట్లు. అలా నేను కొమ్మలు వేసి చేసుకున్నాయనండి. 1-2 మొక్కలు తెచ్చుకోవటం, అలా కట్ చేసి వేసుకోవటం. అదే ఈ మొక్క ఏంటండి ఎండిపోయి ఉన్నది? ఇది కట్ చేసేస్తాను. కట్ చేస్తే నేరేడు కట్ చేసి ఇవాళ అనుకున్నాను కట్ చేసేద్దాం, ఎందుకో ఆకులు అన్నీ ఇవాళ మొదలెట్టాను అన్నమాట. ఇదేం చెట్టు అండి? ఇది మందారమే. మందారా? దీని ఆకులు వేరే రేక తెల్ల పింక్ గా ఉంటుంది, పెద్దగా పూస్తుంది. అంతా ఇదే క్లీన్ చేశాను, ఆకులు రాలుతాయేమో అదే అయిపోతే. ఇది మాత్రం మునగ అయిపోయిందండి. ఏమిటో చాలా మునగ చెట్టు 5 years విపరీతమైన తర్వాత మరి కట్ చేసేస్తాను. మునగ కట్ చేయాలంట కదా.